ఒక చిన్న ప్రపంచం, ఒక చిన్న పొరపాటు లక్షల మంది జీవితాలను శాశ్వతంగా మార్చేసింది. అదే చెర్నోబిల్ అణు ప్రమాదం. జపాన్ సునామీ కేవలం కొన్ని నిమిషాల్లోనే ఒక భారీ నగరం నీటిలో కలిసిపోయింది. ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే తరువాత వీడియోలు చూడండి. బెర్లిన్ గోడ కూల్చివేత 1985 నవంబర్ 9. దాదాపు 3 దశాబ్దాలుగా తూర్పు, పశ్చిమ జర్మనీలను విడదీసిన బెర్లిన్ గోడ కూలిపోయింది. ప్రజలు ఆనందంతో గోడను పగలగొట్టారు. ఇది స్వేచ్ఛకు, ఐక్యతకు ప్రతీకగా చరిత్రలో నిలిచిపోయింది. జపాన్ సునామీ 2011 మార్చి 11. సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. 9.0 తీవ్రతతో వచ్చిన భూకంపం తర్వాత ఏర్పడిన సునామీ జపాన్ తీర ప్రాంతాలను క్షణాల్లో ముంచెత్తింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి శక్తి ఎంత భయంకరమో ప్రపంచం మరోసారి చూసింది. చెర్నోబిల్ అణు ప్రమాదం 1986 ఏప్రిల్ 26. ఉక్రెయిన్లో చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో జరిగిన పేలుడు ప్రపంచాన్ని వణికించింది. రేడియేషన్ వేల కిలోమీటర్ల వరకు వ్యాపించింది. వేలాది మంది తమ ఇళ్లను శాశ్వతంగా విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఈ ప్రమాదం ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత ఘోర అణు విపత్తుగా గుర్తించబడుతుంది. Lo han venido por Cargolán, hasta Chemerin de Machatan para.